వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు మన వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వర్క్ చేసిన లాంగ్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో స్టోరీ విషయానికి వస్తే ఇది కంప్లీట్ గా నాన్ స్పాయిలర్ మూవీ కాబట్టి అండ్ రివ్యూ కాబట్టి ఖచ్చితంగా స్టోరీ అయితే రివీల్ చేయట్లేదు. బట్ ఇది కంప్లీట్ గా ఎప్పటి నుంచో ఆడియన్స్ వెయిట్ చేస్తున్న మూవీ కాబట్టి బిగ్ స్క్రీన్ మీద మాత్రమే ఈ వీరమల్లు తాండవం చూడాల్సిందే. సో అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో కంప్లీట్ గా ఊహించని ఎలివేషన్స్ అయితే ఉన్నాయండి. సినిమా మీద మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా ఇంకా హెవీగానే అనిపించింది నాకు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ క్రేజ్. ఎందుకంటే సినిమా కంప్లీట్ గా మాస్ ట్రీట్మెంట్ ఇచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ ని మనం ఎలా అయితే చూడాలి అనుకున్నామో పలానా రోల్లో కంప్లీట్ గా ఆ రోల్లో అసలు ఆయన పరకాయ ప్రవేశం చేసి ప్రతి సీన్ ని కూడా కంప్లీట్ గా ఆడియన్ అనే వాళ్ళు ఎంజాయ్ చేసే రకంగా కంప్లీట్ గా తీర్చిదిద్దారనమాట. నేనైతే కొంచెం డౌట్ పడ్డాను. క్రిష్ వెళ్లిపోయిన తర్వాత జ్యోతిరెడ్డి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అంటే మనకి అవుట్పుట్ అంత బాగా వస్తుందా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉండేది. బట్ మూవీ చూసిన తర్వాత మాత్రం ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ కూడా పవన్ కళ్యాణ్ ని అద్భుతంగా చూపించారు. ఇక సిచ్యువేషనల్ గా వచ్చే సాంగ్స్ అండ్ ఫైట్స్ చాలా బాగా సినిమాని ఎలివేట్ చేశాయి. అండ్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కూడా మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ సనాతన ధర్మం గురించి జరిగే పోరాటం, అప్పట్లో జరిగిన కొన్ని దారుణమైన ఉదంతాలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో చాలా వరకు మనం హిస్టారికల్ మూవీస్ చూసేది కానీ పీరియాడికల్ మూవీస్ చూసేది కానీ మెయిన్ థింగ్ దాని గురించే. అంటే అప్పట్లో ఏం జరిగాయి, ఎలా జరిగాయి అనే విషయాలు మనకు తెలియవు. బట్ ఇట్లా మూవీస్ చూసినప్పుడు ఇంత కష్టాలు పడ్డారా వాళ్ళు, ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి మనకి ఇండిపెండెన్స్ ఇచ్చారా అనే ఒక థింగ్ అనేది ఇలాంటి మూవీస్ ని చూసినప్పుడే ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఆ విషయంలో ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఓ సిచ్యువేషన్ లో చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ నిజంగానే ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించారు. అండ్ లాస్ట్ 4-5 ఇయర్స్ లో ఎప్పుడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో ఆడియన్స్ కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తారు, అందులో డౌటే లేదు. యాక్షన్ బ్లాక్స్ లో కూడా పవర్ స్టార్ తన మార్క్ ని క్రియేట్ చేసి చూపించారు. సో కొన్ని అయితే చాలా సింపుల్ గా చేస్తారు కానీ సినిమాలో మాత్రం తన కష్టం అయితే చాలా గట్టిగా కనిపించింది నాకు. ఇక నిధి అగర్వాల్ రోల్ కూడా చాలా ఎలివేట్ అయింది. ఒక ట్విస్ట్ అయితే తన మీద ఉన్న ఒక ట్విస్ట్ ఆడియన్స్ ని లిటరల్లీ సర్ప్రైజ్ చేస్తుంది. ఇదైతే మిస్ అవ్వద్దు మీరు. ఇక సునీల్ గాని, రఘుబాబు గారు, ఇంకా నాజర్ గారు, సుబ్బరాజు వీళ్ళందరూ హ్యాపీగా నవ్విస్తారు మనల్ని. వాళ్ళ క్యారెక్టర్స్ లో మెస్మరైజ్ చేస్తారు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ గురించి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. బాబీ డియోల్ గారి వర్క్ అనమాట. అది కంప్లీట్ గా ఔరంగజేబ్ క్యారెక్టర్ లో ఆయన పర్ఫెక్ట్ గా అనిపించింది నాకైతే. అంటే నిజంగానే ఒకవేళ ఔరంగజేబ్ ఉన్నాడు కదా, సో అతను ఎట్లా ఉంటాడు అనేది మనకి స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ అంత బాగా చూపించారు. సో అఫ్ కోర్స్ మనం చావాలో చూసుంటాం ఔరంగజేబ్ని. బట్ బాబీ డియోల్ ఎలా ఉంటాడో అనే వాళ్ళకి ఈ సినిమాలో అయితే ఆన్సర్ ఇచ్చేసారు. అసలు కంప్లీట్ గా ఆన్సర్. నాకెందుకో ఔరంగజేబ్ క్యారెక్టర్ కొంచెం చావాలో కొంచెం అనీజీగా అనిపించింది. బట్ ఈ మూవీలో అయితే తన క్రియాలిటీ చాలా వైల్డ్ గా కనిపించింది అనమాట. సో అదొక గుడ్ థింగ్ ఈ సినిమా వరకు. ఇక సినిమా అన్నాక కొంచెం అబ్స్ట్రాకిల్స్ ఉంటాయి కాబట్టి చిన్న మిస్టేక్స్ ఏంటి అంటే కొంచెం ఒక సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాస్ అండ్ ఎలివేషన్స్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డల్ అయ్యాయి. సో ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే మెయింటైన్ చేసిన విధానం అనేది సెకండ్ హాఫ్ కి కొంచెం ఎలివేట్ అవ్వలేదు. సో ఆ విధంగా చూసుకుంటే విజువల్స్ కూడా కొన్ని ఎఫెక్ట్స్ అంతగా వర్కౌట్ అయినట్లు అనిపించలేదు. సో నెక్స్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే గనక చాలా ప్రొడక్షన్ వాల్యూ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని టాపిక్స్ లో కొంచెం వీక్ గా అనిపించినా బట్ ఓవరాల్ కంప్లీట్ గా అయితే ఖచ్చితంగా టెక్నికల్ వర్క్ బాగుంది. ఎందుకంటే గ్రాండియర్ ప్రీమియర్ కి ఇట్లా ఏదంటే పీరియాడికల్ డ్రామాకి కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి సెట్టింగ్స్ వేస్తారు కాబట్టి కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎఫెక్టివ్ గా ఉండాలి. బట్ కొన్ని విషయాల్లో వీక్ గా అనిపించింది అంతే తప్ప మిగతా అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక కీరవాణి గారి మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ కానీ పవన్ పై మంచి విజువల్స్ ని ఎడిటింగ్ చేయడంలో కానీ
ఇవన్నీ కూడా మంచిగా వర్క్ చేశారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక హరిహర వీరమల్లు కంప్లీట్గా సనాతన ధర్మం కాపాడుకోవడానికి కోసం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాండవం అని చెప్పాలి. సో పీరియాడికల్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తన మీద ఒక మంచి ఇమోషన్తో ఎఫెక్ట్ చూసిన ఒక సాలిడ్ హై మూమెంట్ని అయితే క్రియేట్ చేశారు. అలాగే ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా సినిమాకి హైలైటెడ్. సో ఇలా మొత్తంగా చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్క్ అయితే చూపించారు. ఈ మూవీని మాత్రం థియేటర్లో మిస్ అవ్వకండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.